మీ కేఎస్ నాయుడు, కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ అవుతాం. నిన్న జగన్మోహన్ రెడ్డి ఈ సెకీ కరెంటుకు సంబంధించి అగ్రిమెంట్లు కానీ అవి వాటిల్లో 1750 కోట్లు స్కామ్ జరిగింది, జగన్కి లంచం ఇచ్చారని చెప్పి అని ఈ మధ్యకాలంలో మీడియా, ప్రింట్ మీడియా కానీ డిస్కషన్లో కానీ డిబేట్స్లో కానీ అదే డిస్కషన్ జరిగింది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి లైవ్ పెట్టి అసలు ఏంటి సెకీలో ఎవరు ఏంటి అనేది అన్ని వివరాలు చెప్పిన సందర్భాలు ఉంది. సో ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఒక షాకింగ్ డిసిషన్ కూడా అనౌన్స్ చేశాడు. ఏంటంటే ఎవరైతే నా మీద తప్పుడు రాతలు రాశారో వాళ్ళ మీద నేను పరువు నష్ట దావా వేస్తాను అన్నాడు. సరే, మంచిదే, కాదంటట్లా. నేను జగన్మోహన్ రెడ్డికి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం. ఇదే పని మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడే మీరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి ఉంటే ప్రజలకి అర్థమై ఉండేది కదా. ఇప్పుడు మీరు ఎంత గుంజుకున్నా, ఎంత పవర్ ప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఇంకా మళ్ళా దాన్ని అయితే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు ప్రజల్లో కొంచెం నిరాశ నిస్పృహలతో అయితే ఉన్నాయి. కానీ మీరు ప్రెస్ మీట్లోనే కాదు, ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి వచ్చి ప్రతి సమస్య మీద మీరు పోరాటం తప్పదు. ఈ గవర్నమెంట్ ఇప్పటికిప్పుడు డిజాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు ఏంటి అనేది పక్కన పెట్టండి, సిల్లీ థింగ్స్. ఇప్పటికైనా మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. సో అది మీరు పరువు నష్టం కేసులు వేస్తారా లేదా అనేది అది మీ ఇష్టం, అది లీగల్గా. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఏ పాలసీలు అయినా సరే, గతంలో మీరు ప్రభుత్వం నడిపేటప్పుడు ఏ పాలసీలు తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు లీగల్ టీమ్తో మీ మీద పిలిచి వేసేవాళ్ళు. ఇన్ని జరుగుతున్నాయని మీరు అంటున్నారు కదా, మరి లీగల్గా మీరు ఎందుకు పోవట్లేదు? అదే నేను పోయినసారి కూడా వీడియోలో చెప్పా. లీగల్ టీం మీ దగ్గర కరెక్ట్గా లేదు. ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేరు. లేకపోవడానికి రీజన్ ఏంటంటే బయటకు వస్తే ఏదో కేసులో బుక్ చేసి లోపల పంపిస్తున్నారంటే ఒక భయం ఉంది. ప్లస్ ఎందుకు అనవసరంగా ఇప్పుడే అనేటటువంటి ఆలోచన కూడా నాయకుల్లో ఉంది. సో ప్రక్షాళన దిశగా మీరు వెళ్ళాలి. లీగల్ ఇష్యూ లేదని ఉంటే చూసుకోండి. థ్యాంక్ యూ.